ఏంట్రా ఏమైంది? వీడు చూడన్నయ్య, లేచిన దగ్గర నుంచి నేనేం చేయలేదు, నాకేం తెలీదు అంటున్నాడు. అయినా వీడికి మధ్య పగటికెళ్ళలు కన్నా బాగా అలవాటైందన్నయ్య. రేయ్, అలా కంగారు పడుతున్నావు ఏంట్రా? ఆ చెవట్లేంటి? ఏం లేదన్నయ్య, ఏం లేదు. రేయ్, నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావు అంటే ఏదో జరిగింది అనిపిస్తోంది. ఏమైందిరా? చెప్పరా ఏమైందో? అన్నయ్య, అది నేను ఎందుకురా అలా కంగారు పడుతున్నావు? నువ్వేమన్నా తప్పు చేసావా? లేదన్నయ్య, లేదు, నేనేం తప్పు చేయలేదు. ఏదో జరుగుంటుందన్నయ్య, అందుకే వీడిలా భయపడుతున్నాడు. ఏం జరిగిందిరా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. రై, ఏం లేకపోతే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆవేశంలో కొట్టేశాను, అలా జరుగుతుంది అనుకోలేదంటూ రాత్రంతా పిచ్చి పిచ్చిగా కలవరిస్తూనే ఉన్నావు. నిద్దట్లో కూడా భయపడుతూ అన్నిసార్లు కలవరిస్తున్నావంటే ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందిరా? చెప్పరా ఏం జరిగింది? అన్నయ్య, అది నేను నిన్న రాత్రి అంతలా భయపడుతున్నావు ఏంట్రా? దిష్టండి. అవునండి, దిష్టి. ఉలిక్కి పడి భయపడిపోవడాలు, ఆ చెమటలు పట్టడాలు, ఇవన్నీ దిష్టి లక్షణాలేనండి. చూసారా చూసారా, ఆ బిత్తర చూపులు ఎలా చూస్తున్నాడు? నానికి బాగా దిష్టి తగిలిందండి. మొహంలో దిష్టి గుణం తిష్ట వేసుకుని కూర్చుంది. రాత్రులు ఊరి పొలమేర నుండి శ్మశానాల పక్క నుంచి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఆ చెట్లెమ్మట గట్లెమ్మట నానా రకాలుగా దిష్టి తీసినవన్నీ పారేసుంటారు. అవన్నీ తొక్కేసి వచ్చుంటావు. ఏ చెడో పీడో నీ కాలు కంటుకొని వచ్చుంటుంది. అయినా నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందా నీకు? మారుతి, అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు? నానికి దిష్టి తీయాలి. దేవుడి కర్పూరం, వంటింట్లో ఉప్పు ఉంటుంది, తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఏమండి, నాని భయపడటం కాదండి, నానికి పీడ పట్టిందని తెలియక మీరందరూ నానిని చూసి తెగ టెన్షన్ పడిపోతున్నారు. దిష్టి తీస్తే తగ్గిపోతుందండి. నాని, దిష్టి తీస్తాను, రా రా. నాకు తెలిసి ఇది దిష్టిలా అనిపించటం లేదు.
ఈ భయము కంగారు చూస్తుంటే జరగకూడదేదో జరిగినట్టుగా అనిపిస్తోంది నాకు. చిన్నబాబుని చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుందండి. ఆ దిష్టి తగలడానికి ఏమీ జరగనక్కర్లేదు. నువ్వు నోరు మూసుకో. నువ్వేంటంటున్నావు? దిష్టి కానట్టుంది అని అంటున్నాను. ఎవరో కనురెప్పలు ఆర్పకుండా గుచ్చి గుచ్చి చూసుంటుంది. నానికి దిష్టి తగులుంటుంది. తెలిసి తెలియకుండా నువ్వేం మాట్లాడుకో. ఆ అమ్మాయి కనిపించింది ఏదో అమ్మాయి చెప్పింది. మాట్లాడొద్దంటావేంటి సీత? అలా అనకపోతే ఇంకేమనాలండి? భయం ఏదో దిష్టి ఏదో నాకు తెలీదా? మీరు మధ్యలో మాట్లాడకండి. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. రే నాని, భయపడకుండా ఏం జరిగిందో చెప్పరా. ఏంటలా గుచ్చి అడుగుతారేంటి శంకర్? నాని నీలాగా ధైర్యవంతుడు అనుకుంటున్నావా? నీకన్నా పెద్దోడు అనుకుంటున్నావా? రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు గాల్లో ఎగురుతున్న మంటల్ని చూసో, జుట్టు విరబోసుకున్న ఆకారాన్ని చూసో పాపం భయపడి ఉంటాడు. భయపడిపోతున్న వాడిని భయపడకుండా చెప్పు అంటున్నారేంటి? వాడు అడిగాడు సరే, ఎవరిని మాట్లాడనివ్వకున్నా వాడికంటే నువ్వెక్కువ కంగారు పడినట్టు కనిపిస్తోంది నాకు. అబ్బే, నేను కంగారు పడుతున్నానంటారేంటండి? నా మరిదికి దిష్టి తగిలితే కంగారు పడకుండా సంతోషంగా పాయసం చేసి అందరికి పంచమంటారా? నాని, నీకు దిష్టి తగ్గే వరకు ఎవరేం అడిగినా నువ్వు మాట్లాడకుండా గమ్మునుండు. అర్థమైందా? అదేంటక్క, దిష్టి తగిలితే మాట్లాడకూడదా? అంటే ఒంటికి పట్టిన దిష్టి నోట్లో నుంచి బయటకొచ్చి అందరికి చుట్టుకుంటుందని మాట్లాడకుండా ఉండు అంటున్నాను. నాని, నువ్వు వెళ్ళు వెళ్ళు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానించడానికి మా అబ్బాయి ఎవరితోని గొడవ పడే మనిషి కాదండి. మీ అబ్బాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? రాఘవ, పూర్ణ, విజయ్ అనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడండి. నాని పేరు చెప్తారేమో. ఇంకెవరైనా ఉన్నారా? మాకు తెలిసింది వాళ్ళేనండి. సార్, అప్పుడప్పుడు మరో అబ్బాయి కూడా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నాని పేరు కూడా చెప్తారేమో. అతని పేరు ఆ అబ్బాయి పేరు గుర్తుకు రావడం లేదు. అమ్మయ్యా, గుర్తొచ్చిందండి. ఆ అబ్బాయి పేరు నాని. రా సీత, కూర్చో. సుగుణ, పోలీసుల అబ్బాయి పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు రావడం, ఎంక్వైరీ చేయడం అన్నది ఫార్మల్గా జరిగేదే అని చెప్పాను కదా సీత. అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళు పోలీసులకి నా మరిది పేరు చెప్పారు. చెప్తే ఏమైంది? కేసు ఇన్వెస్టిగేషన్ కోసం తెలిసిన వాళ్ళ పేర్లు అడుగుతారు. నువ్వేం కంగారు పడకు. అది కాదు సుగుణ, ఆ అబ్బాయి కోమాలో నుంచి బయటకొచ్చి ఇలా చేసింది నాని అని చెప్తే తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అతను స్పృహలోకి వచ్చాక నీ మరిదికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సీత,
నీ మరిది గురించి నీ సొంత బిడ్డలా ఇంతలా తల్లడిల్లిపోతున్నావంటే రామరాజు గారికి నీలాంటి భార్య దొరికినందుకు నిజంగా అతని ఫ్యామిలీ అదృష్టవంతులు. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియడం లేదు సుగుణ. నేను రామరాజు గారికి భార్యను కావడం నా అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ దేవుడి లాంటి రామరాజు గారు నా భర్త కావడం నా అదృష్టం. నా భర్త రామరాజు గారు ఎంత మంచివారో, అంత నిజాయితీ పరుడు. తన మన పర అనే భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా సహించరు. తన తమ్ముడు తప్పు చేస్తే ఆయన నా మర్దిని ఏం చేస్తారోనని భయంగా ఉంది. రామరాజు గారి భార్యగా ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. కాబట్టి నా మరిదిని కాపాడటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం. తన మీద పడే నింద కానీ, తనకు పడే శిక్ష కానీ నా మీద వేసుకుంటాను. రామరాజు గారి కుటుంబం పరువు పోకుండా ఉండడానికి నేను నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడను సుగుణ. తనకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను. ఎక్కువగా ఆలోచించుకు. నువ్వింటికెళ్ళు. సుగుణ. సీత, ఏంటివి? డబ్బు సుగుణ. ఇది ఇచ్చి వెళ్దామనే వచ్చాను. ఇప్పుడెందుకు తెచ్చావు? పాపం ఆ అబ్బాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలీదు. వాళ్ళ పరిస్థితి ఏదైనా మా కారణంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి నేనిచ్చానని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళొస్తాను. ఓకే. అయ్యా రామరాజు గారు, నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. 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 ఎలా ఉన్నారు పంతులు గారు? ఆ శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల అందరం బాగున్నామండి. చెప్పండి పంతులు గారు, చాలా రోజుల తర్వాత కలిశారు. దసరా పండుగ వస్తుంది కదండి, దుర్గాదేవి పూజలు నిర్వహించాలి, మీకు తెలిసిందే కదా. అమ్మవారి పూజలకి మొట్టమొదటి విరాళం మీరు ఇవ్వటం, మేము పుచ్చుకోవటం ఆనవాయితీ కదండి. అవునండి, దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరగాలి. ఎంత కావాలో చెప్పండి. మీరిచ్చింది తీసుకెళ్ళడం తప్ప ఇంత కావాలని మేము ఎప్పుడూ అడగలేదండి. సీత, సీత. బాబుగారు, అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళింది? స్నేహితురాలను చూసి వస్తానని వెళ్ళారండి. సరే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే గారు. పర్వాలేదు, ఇప్పుడేం వద్దండి. శ్రవణ్, శ్రవణ్. వస్తున్నాం అన్నయ్య. నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్తే. ఏం బాబు, బాగున్నారా? బాగున్నామండి. అన్నయ్య పిలిచారు? శ్రవణ్, వెళ్ళి ఒక 50,000 తీసుకురా. బీరువా తాళాలు నా గదిలో టేబుల్ మీద ఉంటాయి. అలాగే అన్నయ్య. ఇప్పుడు నేను మీకు ఇస్తుంది అమ్మవారి పూజ ఖర్చులకు మాత్రమే. ఉత్సవాలు జరిపించడానికి ఎంతవుతుందో చెప్తే నేను ఊరు వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అలాగే. అనయ్య, నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. బాగున్నారా? బాగున్నానయ్యా. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అనయ్య, మిల్లు నుండి ధాన్యం లోడ్లు తీసుకెళ్ళడానికి లారీలు బుక్ చేశాను. లోడ్ చేయడానికి మనుషుల్ని పెట్టావా? పెట్టాను అన్నయ్య. ఇదిగో అన్నయ్య. తీసుకోండి. రామరాజు గారు, మీకు పెళ్ళయ్యాక మొదటిసారి చందా ఇస్తున్నారు. మీ భార్యాభర్తల చేతుల మీద ఇస్తే బాగుంటుందని. ఆడవాళ్ల చేతుల మీదుగా తీసుకుంటే శుభప్రదంగా ఉంటుందని వీళ్ళ అభిప్రాయం అండి. దాందే ఉంది. దాక్షాయిని, బావగారు, ఒకసారి ఇలా రామ్మా. ఈ డబ్బు నీ చేతో వాళ్ళకివ్వమ్మా.
వదిన వచ్చేసింది. మాకు సీతమ్మ చేతుల మీదుగా తీసుకునే అదృష్టం ఉందన్నమాట. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? నాకేమండి, బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంటి మీరు మరీ నల్లపూసైపోయారు? మేం గుడికొచ్చి కలవడం తప్ప మీరు మా ఇంటికి రారా? తప్పకుండా వస్తానమ్మా. వస్తానంటే కుదరదు, వారానికోసారైనా వచ్చి కనపడి వెళ్ళాలి. తప్పకుండానమ్మా. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా. మారుతి, ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీలు ఇవ్వాలని తెలీదా? అయ్యగారు అడిగారండి, వాళ్ళు వద్దని చెప్పారండి. వద్దనకపోతే కావాలంటారా? ఒక్క నిమిషం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా. వద్దంటే కుదరదండి. మీరందరూ నా చేతి కాఫీ తాగే వెళ్ళాలి. మారుతి పద. మీరు కూర్చోండి, కూర్చోండి. చూశారా రామరాజు గారు, మా సీతమ్మ ఒకే నిమిషంలో ఎంత కలివిడిగా మాట్లాడి సందడి చేసిందో. ఉత్తమ ఇల్లాలంటే సీతే రామరాజు గారు. మీది మంచి మనసు కాబట్టే ఆ రామయ్య సీతమ్మ లాంటి మంచి భార్యను మీకు వరంగా ఇచ్చాడండి. సీతమ్మ వచ్చిన తర్వాత మీ ఇంటి కళ 100 రెట్లు పెరిగింది రామరాజు గారు. తీసుకోండి. సీత, విజయదశమి వస్తోంది కదా, అమ్మవారి పూజ కోసం చందా గురించి అడగడానికి వచ్చారు. చాలా సంతోషం అండి. అమ్మవారి పూజ బ్రహ్మాండంగా జరగాలి. మొదటి పూజ మేం చేయిస్తాం పంతులు గారు. చాలా సంతోషం అమ్మా. వీళ్ళు నీ చేతుల మీదుగా చందా తీసుకోవాలని ఆగారు. దాక్షాయిని, ఆ డబ్బు ఇవ్వమ్మా. ఒక్క నిమిషం ఆగు. ఏమండి, అమ్మవారి చందా ఇలాగేనా ఇచ్చేది? ఒక్క నిమిషం ఆగండి, వస్తాను. ఆగండి. ఏంటి సీత? సరస్వతి ఇల్లరా? దాక్షాయిని, నువ్వు కూడా రా. రండి. ఈ అమ్మవారి కానుకని మీ ఇద్దరు మీ చేతుల మీదుగా ఇవ్వండి. మీ భార్యాభర్తల చేతుల మీదుగా ఇస్తున్నారని సంతోషపడ్డామమ్మా. వాళ్ళతో ఇప్పిస్తున్నారేంటమ్మా? చూడండి శ్రీనివాస్ గారు, ఆ సీతారాముడి దయ వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల మా కుటుంబానికి ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నాం. అందరూ బాగుండాలని కోరుకోవడం తప్ప మాకు ఎలాంటి ఆశలు లేవండి.
వీళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి ఈ పసుపు కుంకుమలిస్తే ఆ అమ్మవారు వీళ్ళిద్దరినీ దీవించి ఆశీర్వదిస్తుందని నా నమ్మకం. నీదెంత మంచి మనసు తల్లి. నీ భర్త ఊరందరూ బాగుండాలని కోరుకుంటారు, నువ్వేమో బాగున్న వాళ్ళందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నావు. చాలా సంతోషం తల్లి. తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయ్యా ఉంటామండి. అలాగేనండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి.